लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीक लक लब्बैक इन्नल हम्दा वल निअमत लक वल मुल्क ला शरीक लक। मेरे महतरम बुजुर्गों और दोस्तों, ये जो है डिस्ट्रिक्ट सोसाइटी वालों ने आदोनी के अंदर जो है यह प्रोग्राम रखा हुआ है, हाजियों का ट्रेनिंग प्रोग्राम। ये सेकंड प्रोग्राम है, सेकंड ही है ना जी? सेकंड प्रोग्राम किया हुआ है। जितने भी यहाँ हम बैठे खड़े हुए हैं सभी आए हुए हैं। ये प्रोग्राम जो है हाजियों को बारे में बात करने के लिए हम लोग सभी उनको नसीहत करना, हज को जाना कैसा है उसका। हमारा डिस्ट्रिक्ट का पहला सेल्फ अंदर అల్తాపూర్ మావుడు వాళ్ళ ఆయన వర్క్స్ బోర్డు చైర్మన్ చేసి మా అమ్మట నంబర్ చేశాడు సార్ ఆయన. వీళ్ళ నాన్నగారు ఉస్మాన్ గారు మా హజ్ కమిటీ నంబర్ చేశారు. మా మిత్రుడు మా అబ్బాయి జాఫర్ సీనియర్ లీడర్. సీనియర్లంతా పోయినారు. సీనియర్లు వాళ్ళ ఫాదర్, తర్వాత వీళ్ళ ఫాదర్ సాగర్ వైస్ చైర్మన్ ఆయన आराम से एक एक नहीं डालो। राइट राइट नारा चंद्रबाबु गाరి నాయకత్వం, नारा चंद्रबाबु गाరి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, మీనాక్షి నాయుడు గారి నాయకత్వం, మీనాక్షి నాయుడు గారి నాయకత్వం. రైట్ అదే రైట్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, మీనాక్షి నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మక్కాకి వెళ్ళే యాత్రికులు 58 మంది ట్రైనింగ్ ప్రోగ్రాం సందర్భంగా ఈ ఆదోనికి రావటం జరిగింది. నిన్నటి నుంచి నాకు మా మాజీ ఎమ్మెల్యే గారైన ఎవరైనా కానీ మాకు ఆదోని నుంచి కబురు వచ్చిందంటే అది మీనాక్షి నాయుడు గారు. నిన్న 2 సార్లు నాకు ఫోన్ చేసి హజ్ కమిటీ చైర్మన్గా మీరు వస్తున్నారు, బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మీరు ఆదోని రావటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్పేసి నాకు మీనాక్షి నాయుడు గారు అడగటం నాకు చాలా సంతోషకరమైన వార్త. ఈ వార్త విన్న తర్వాత నేను కారులో రావాలనుకున్నాను, కానీ హైదరాబాద్లో నాకు మీటింగ్ ఉండటం వలన, ఈ కార్యక్రమం ఉండటం వలన నేను కారులో ప్రయాణం చేశాను. కొన్ని ఆరోగ్య సమస్యల వలన నేను ట్రైన్ మీద రావటం జరిగింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత, గుత్తికి వచ్చిన తర్వాత నాకు మైనార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఎంతో ఘనంగా నాకు సన్మానం చేశారు. దాంట్లో మొదటి ఆయన మా రియాజ్ గారు. ఈ రియాజ్ గారు నాకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలందరికీ పరిచయం చేయించారు. అక్కడ నుండి కూడా, గుత్తి నుండి కూడా ఒక 4 ముస్లిమ్స్లు హాజీలు, మొత్తం 7 లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం మక్కాకి వెళ్తున్నారు. ఈ మక్కా యాత్ర పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
ఇక్కడ 58 మంది ఆదోన్ నుంచి వెళ్తున్నారు బెంగళూరుకే. వచ్చే నెల నుంచి స్టార్ట్ అయిపోద్ది వాళ్ళ ప్రయాణం. ఈ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలు కల్పించిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. దేనివల్ల అంటే ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం చేసిందో మాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింస్లకు పెద్దపీట వేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పుడు మనకు ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మనం 345 మంది హాజీలు మన విజయవాడ నుంచి వెళ్తున్నారు. గతంలో 2025లో నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ వాగ్దానం అమలు పరిచి ఒక్క యాత్రికుడికి హజ్కి విజయవాడ నుంచి వెళ్ళిన వారికి ప్రతి వారికి నేను 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. దాని ప్రకారం 2025లో 72 మంది హాజీలు మక్కాకు వెళ్ళటం జరిగింది విజయవాడ నుండి. వాళ్ళకి 72 లక్షలు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆదేశాల ప్రకారం 72 మంది హాజీలకు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. అలానే ఈ సంవత్సరం 2026లో మనం రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మినిస్టర్ గారైన ఢిల్లీలో మాట్లాడిన తర్వాత మొదటిసారిగా మక్కాకెళ్ళే యాత్రికుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు చేసి సౌదీ ఎయిర్లైన్స్ 2 ఫ్లైట్లు తెప్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి మంచి అవకాశాలు కల్పిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ముస్లిమ్స్ మైనార్టీలందరూ ఇక్కడికి వెళ్ళే హాజీలు కూడా విజయవాడ నుంచి వెళ్ళే హాజీలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒక్కొక్క మనిషికి ₹1,00,000 చొప్పున 345 మందికి ప్రత్యేకంగా ₹1,00,000 ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళు మక్కాకెళ్ళి వచ్చిన తర్వాత 2వ రోజే వాళ్ళ అకౌంట్లో మేము తప్పనిసరిగా వాళ్ళ అకౌంట్లో మేము జమ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. ఒక బెంగళూరు నుంచి కాకుండా, హైదరాబాద్ నుంచి కాకుండా, విజయవాడ నుంచి కాకుండా ఎన్నో సదుపాయాలు కల్పించిన ఈ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మక్కాకెళ్ళి యాత్రికులు నేను ఒక హజ్ కమిటీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత నేను ప్రతి ఊళ్ళకి తిరుగుతాం మొదలుపెట్టాను హాజీల కోసం. ఈ హాజీలు ఎక్కడ ఉన్నారో ఏది చెప్పినా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కలిసి నేను వాళ్ళ సమస్యలన్నీ విని నేను వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాను. దేనివల్ల అంటే మాకు ఆదేశాలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం వలన, ఒక మంచి అవకాశం కల్పించటం వలన ఇవన్నీ నేను చేయదలుచుకున్నాను. ఇంతకుముందు గతంలో నేను ఆఫీస్లో రిసెప్షన్ చైర్మన్గా నేను ఉన్నాను. 2019 నుంచి 2024 దాకా నాకు ఒక అవకాశం ఆఫీస్లో రిసెప్షన్ ఇన్ఛార్జిగా నాకు ఇచ్చిన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఏ సదుపాయాలైనా చేయండి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల ఎవరు వచ్చినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ కులాన్ని మతాన్ని చూడకుండా నేను ఏ కార్యక్రమమైనా కానీ తలబెట్టిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడిగా, సార్ నాకు ఒక అవకాశం కల్పించారు 2019 నుంచి 2024 వరకు. అలానే నాకు ముస్లిమ్స్ మైనార్టీలకి సౌకర్యాలు కల్పిస్తానికి మక్కాకెళ్ళే యాత్రికుల కోసం నాకు చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి బాబు గారిని కోరటం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే కష్టానికి నేను వృధా చెయ్యను బాషా గారు, మీకు తప్పనిసరిగా చైర్మన్ ఇస్తానని చెప్పి మాట తప్పకుండా నాకు చైర్మన్ చేశారు. దానివల్లే నేను ఈరోజు ఈ ఆదోని రావటం, మొదటిసారి ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో మక్కాకెళ్ళే యాత్రికుల కోసం నేను ఇక్కడికి రావటం, వాళ్ళందరినీ కలుస్తానికి ముందుగా మన మీనాక్షి నాయుడు గారైన ఇన్ఛార్జి గారు ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను మక్కాకి బయలుదేరుతానని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ మైనార్టీ నాయకులందరికీ, ఆదోని ప్రజలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇంత మంచి అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను గుత్తిలో దిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల నాకు ఒక ప్రోగ్రాం పెడతారు బాబు గారు, మొత్తానికి ఆదేశాలు ఇస్తారు నాయకులందరికీ.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరుస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రతి వాళ్ళు నాయకులు మీరు వెళ్ళి నేను ఇచ్చే పింఛన్ని మీరు ప్రతి వాళ్ళకి పంచండి అని చెప్పేసి, వాళ్ళ బాధలన్నీ ఏమున్నాయో తెలుసుకోండి అని చెప్పేసి చెప్తారు బాబు గారు. దాని ప్రకారమే ఈరోజు నేను గుర్తుకు రావటం జరిగింది. ఆ వచ్చిన తర్వాత అక్కడ పింఛన్ల పండగ అని చెప్పేసి కొంతమంది వాలంటీర్స్లో వచ్చి పంచుతున్నారు. ఆ వాలంటీర్ కార్యక్రమంలో కూడా నేను కూడా పాల్గొన్నాను. ఆ గుత్తి కార్యక్రమంలో గల వాలంటీర్లకే నేను తోడుగా ఉండి ఆ పింఛన్ల కార్యక్రమంలో నేను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకాలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను చేతులెత్తి మళ్ళీ 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీ అందరు చేస్తున్న ఈ కృషి వలన మళ్ళీ 29లోనే ఆయన వస్తేనే ఈ అమరావతి డెవలప్ అయింది. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఈరోజు పార్లమెంట్కి వచ్చింది. ఈ పార్లమెంట్లో వచ్చిన తర్వాత బిల్లు పాస్ కాగానే నాకు తెలియలా ఇంతవరకు, కానీ తెలియగానే మీరందరూ ఒక పండగ వాతావరణంలాగా మీరందరూ తెలుగుదేశం పార్టీకి తెలిసిన వారందరూ కాబట్టి, మా అందరి కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒళ్ళకి చెప్పి అమరావతిని డెవలప్ చేసుకునే భాగ్యం చంద్రబాబు నాయుడు చేసే కృషిని మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి బిల్లు పాస్ కాగానే ఒక హజ్ కమిటీ చైర్మన్గా నేను తెలియపరుస్తున్నాను మీ అందరికీ. ఇంత మంచి కార్యక్రమానికి తలబెట్టిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి ధన్యవాదాలు ఫోన్ చేయడం జరిగింది. ఆదుల్లో చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు సార్ మక్కా మదీనాకి పోవాలంటే. దేనికి ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఓకే మనకి ఏమైనా ప్రాణాలు ఉన్నాయంటే దాని గురించి కూడా మంచి సమాధానం చెప్పారు మీరు. గల్ఫ్ ఏరియాల్లో సౌదీ అరేబియా గతంలో మనకు ఇరాక్ నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. దాని మూలంగా కొంతమంది అక్కడ నుంచి నాకు కొంతమంది దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. కొంతమంది దుబాయ్ నుంచి ఫోన్ చేసి మేము ఆన్లైన్ ద్వారాగా మేము మక్కాకి వెళ్ళే యాత్రికులము కాబట్టి మేము అక్కడ పనిచేస్తున్నామంటే ఆన్లైన్ ద్వారాగా మా మిస్సెస్ని మేము అందరం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాము. కానీ మేము అక్కడ నుంచి రావటానికి మాకు ఫ్లైట్స్ లేవు. ఈ బాంబు కొంతమంది దుబాయ్ ఏరియాల్లో కొంతమంది బాంబులు వేస్తున్నారని చెప్పేసి మేము భయపడుతున్నామండి. ఆ ఫ్లైట్ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి మాకు దుబాయ్ నుంచి వస్తానికి అని చెప్పేసి అన్నారు. మేము దుబాయ్ నుంచే సౌదీ అరేబియాకి వెళ్ళాలా, లేదా మేము ఇండియాకి వచ్చిన తర్వాత మేము సౌదీ అరేబియాకి వెళ్ళాలా అని కొన్ని విషయాలు మాకు అడుగుతాం మొదలుపెట్టారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను హజ్ కమిటీ చైర్మన్గా. నాకు తెలిసినంత వరకు మక్కాకు మదీనా అనేది ఒక పవిత్రమైన స్థానం. ఈ స్థానంలో ఎవరైనా కానీ ముస్లిమ్స్ కంట్రీ ఎవరైనా కానీ ఇరాన్ కానీ ఎవరైనా కానీ ఇజ్రాయిల్ కానీ ఎవరైనా కానీ ముస్లిమ్స్ల కంట్రీ మీద బాంబులు అనేది వేయరు. వాళ్ళకే ఒకటే సౌదీ అరేబియా రాజులు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదండి, మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని, ఆ ఫ్లైట్స్ మాత్రం ఛార్జీలు కూడా పెంచామని చెప్పేసి ప్రత్యేకంగా సౌదీ గవర్నమెంట్ మాకు తెలియపరిచింది. సౌదీ గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్కి తెలియపరిచింది. కాబట్టి ఈ నెల 18, 19వ తారీఖుల నుంచి విజయవాడ 2 ఫ్లైట్లు బయలుదేరుతున్నాయి. 49 రోజులు వాళ్ళకి ప్రయాణం ఉంటుంది. వాళ్ళకి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము దానికి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళు సౌదీ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు. కాబట్టి నేను అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఎలా జరిగిద్దో మక్కా యాత్ర పూర్తి చేసుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాను. నా పేరు షేక్ హసన్ బాషా అండి. నేను హజ్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్. जलसे के सदरात जनाब काजी अल्ताफ हुसैन साहब और चीफ गेस्ट हमारे चेयरमैन शेख हसैन साहब और गेस्ट ऑफ ऑनर हमारे उमापति गारू, हमारे मौलाना माजिद मौलाना, इन तमाम लोगों का नाम से शुक्रिया अदा करता हूँ और हुज्जाज कराम का भी आपका भी शुक्रिया अदा करता हूँ. तो थोड़ा ब्रेक करके से रुका के मेहमान की शालपोशी करने के लिए रुकाया हूँ, माफ़ी चाहता हूँ. अब काजी साहब की शालपोशी हमारे सलीम करेंगे.
चेयरमैन साहब का बहुत बहुत शुक्रिया जो हमारे बुलाने पे लब्बैक बोल के वक्त निकाल के एक लंबा सफ़र रात भर सफ़र करके आए हैं, सफ़र अल्ताफ कर रहे हैं। माजिद मौलाना की सालपोशी अन्नू करेंगे, माजिद मौलाना की। सनाखा मुश्ताक अहमद, सालपोशी के भी खादर बादशाह करेंगे, के भी खादर बादशाह अल्ताफ की खादर बादशाह। खादर बादशाह डिस्ट्रिक्ट माइनॉरिटी परसेंट की सालपोशी 30% है उन्होंने PDP के। शेख रियाज अहमद भुट्टी की सालपोशी हमारे स्टेट हज कमेटी के डेवलपमेंट और 18 और 19 तारीख को जो विजयवाड़ा से निकल रहे हैं हाजियाँ, उनके लिए क्या सहूलत है, इधर आगे हैदराबाद जाता है सहूलत क्या है। వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మైనార్టీ సోదరిమణులకు మరియు హజ్ యాత్రికులకు నా శుభాకాంక్షలు। ప్రభుత్వం అందిస్తున్న హజ్ యాత్ర సౌకర్యాలన్నీ ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకొని హజ్ యాత్ర దిగ్విజయంగా చేసుకొని మన నియోజకవర్గానికి ఆనందంగా అల్లా దయతో ఆనందంగా తిరిగి రావాలని చెప్పి హజ్ యాత్రికులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ నమస్కారం। लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीक लक लब्बैक इन्नल हम्द वल निअमत लक वल मुल्क ला शरीक लक। मेरे महतरम बुजुर्गों और दोस्तों, ये जो है डिस्ट्रिक्ट सोसाइटी वालों ने आदोनी के अंदर जो है ये प्रोग्राम रखा हुआ है, हाजियों का ट्रेनिंग प्रोग्राम। ये सेकंड प्रोग्राम है, सेकंड ही है ना जी? सेकंड प्रोग्राम किया हुआ है। ये प्रोग्राम के अंदर जो है हम हज कमेटी के चेयरमैन साहब और उमापति साहब जितने भी यहाँ हम बैठे खड़े हुए हैं सभी आए हुए हैं। ये प्रोग्राम जो है हाजियों को बारे में बात करने के लिए हम लोग सभी उनको नसीहत करना, हज को जाना कैसा है, उसका फ़र्ज